మహేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్టాక్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి టెక్నాలజీ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ టెక్నాలజీ న్యూస్ ఏంటో చక్కచక్క తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చి మన ఏపీ గవర్నమెంట్ తీసుకువచ్చిన మన apsrtcకి సంబంధించి చలో యాప్ గురించి. అయితే ఈ చలో యాప్ మన ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసింది. అయితే ఈ యాప్ ద్వారా మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వరకు మనం ఎక్కడికి ప్రయాణించాలన్నా మన మొబైల్లో ఈజీగా అయితే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే అంతకుముందు మనం అభి బస్, రెడ్ బస్ ఇలాంటి యాప్స్లో మనం టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఈ మన ఏపీ గవర్నమెంట్ తీసుకువచ్చిన ఈ చలో యాప్ ద్వారా మనం టికెట్స్ అనేది సులభంగా అయితే బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన ఈ చలో యాప్ ఒకటే కాకుండా చలో స్మార్ట్ ప్రీపెయిడ్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ చలో స్మార్ట్ ప్రీపెయిడ్ కార్డ్స్ అనేది సిటీ బస్సెస్లో అంటే లోకల్గా ప్రయాణించేందుకు ఈ చలో స్మార్ట్ ప్రీపెయిడ్ కార్డ్స్ యూజ్ అవుతుంది. అయితే వీటిలో రకరకాల ప్యాకేజెస్ ప్రకారం మనం రీఛార్జెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ రీఛార్జ్ అంటే ఎఫ్ఆర్సి చేసుకున్న వాళ్ళకైతే 5% రాయితీతో మన ఏపీ గవర్నమెంట్ apsrtcకి సంబంధించి ఆఫర్ అయితే రిలీజ్ చేసింది. అయితే మొత్తానికి ఈ చలో స్మార్ట్ ప్రీపెయిడ్ కార్డ్ ద్వారా మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సిటీస్లో ఎక్కడికైనా సరే సులభంగా ప్రయాణించేందుకు మంచి అవకాశం అనేది చెప్పాలి. తర్వాత టెక్నిక్స్ వచ్చి xiaomi న్యూస్ గురించి. xiaomi న్యూస్ అంటే కొంచెం నవ్వొచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే xiaomi కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఏ ప్రోడక్ట్ తయారు చేసి లాంచ్ చేసినా కూడా విచిత్రమైన ప్రోడక్ట్స్ని తయారు చేసి లాంచ్ చేస్తుంటారు కదా. అయితే ఈసారి కూడా 2 అలాంటివి విచిత్రమైన ప్రోడక్ట్స్ని తయారు చేసి లాంచ్ చేయడం జరిగింది. అయితే వాటిలో మొదటిది వచ్చి అంటే ఫస్ట్ది వచ్చి మనం పెళ్లిల్లో ఫంక్షన్స్లో వేసుకున్న సూట్ ఏదైతే ఉందో, కోటు ఏదైతే ఉందో దాని అయితే ఈ xiaomi కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. అది ఈ కోటు మనం వేసుకొని సాయంత్రం వరకు అలాగే ఉన్నా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఈ కోట్ అనేది. ఆ తర్వాత విప్పేసి మడత పెట్టేసి మనకు అవసరం ఉన్నప్పుడు ఈ ఫంక్షన్స్లో పెళ్లిల్లో వేసుకున్నా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుందట, కొత్తదిలాగే ఉంటుంది. అయితే రెండో ప్రోడక్ట్ వచ్చి కొంచెం విచిత్రమైన ప్రోడక్టే. ఎందుకంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడే నూడిల్స్ ఏదైతుందో అది xiaomi కంపెనీ వాళ్ళు దాన్ని కూడా తయారు చేయడం జరిగింది. అయితే మనకు తెలిసిన నూడిల్స్ వచ్చి మ్యాగీ, ఇప్పీ నూడిల్స్, హార్లిక్స్ నూడిల్స్ ఇలాంటి నూడిల్స్ తెలుసు మనకి. అయితే ఫస్ట్ టైం ఒక xiaomi కంపెనీ ఫుడ్ ప్రోడక్ట్లకి ఎంటర్ కావడం అనేది కొంచెం విచిత్రమే. అయితే ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులే తయారు చేస్తున్న xiaomi కంపెనీ ఫస్ట్ టైం ఫుడ్ ప్రోడక్ట్లోకి ఎంటర్ అయింది. అయితే ఈ నూడిల్స్ అనేది అంటే వండి చాలాసేపటికైనా సరే ఈ నూడిల్స్ అనేది తయారు చేసి చాలాసేపటికి అలాగే వెయిట్ చేసినా కూడా అలాగే వేడిగా ఫ్రెష్గా ఉంటుందంట ఈ నూడిల్స్ అనేది. అయితే మొత్తానికి ఇలాంటి విచిత్రమైన ప్రోడక్ట్స్ని తయారు చేయడంలో ఒక xiaomi కంపెనీకి చెల్లుతుంది. ఎందుకంటే ఇలా కొత్తగా ఆలోచించి సైంటిఫిక్గా కొత్తగా సాంకేతిక పరంగా వెరైటీ వస్తువులను తయారు చేయడంలో ఒక xiaomi సంస్థే. తర్వాత టెక్నిక్స్ వచ్చి స్పేస్ న్యూస్ గురించి. స్పేస్ న్యూస్ అంటే మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే అంతరిక్షంలో జరిగే విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఉత్సాహం చూపిస్తుంటారు, ఇష్టపడుతుంటారు. అయితే మొత్తానికి విషయం ఏంటంటే స్పేస్ నుండి భూమికి అయితే కంటిన్యూస్గా అంటే ఫ్రీక్వెన్సీగా సిగ్నల్స్ అయితే చేరుతున్నాయని సైంటిస్టులు కనుగొనడం జరిగింది. అయితే సిగ్నల్స్ అనేది సెప్టెంబర్ 19, 2019 నుండి అలాగే అక్టోబర్ 13, 2019 వరకు అయితే స్పేస్ నుండి భూమికి అయితే సిగ్నల్స్ అనేది ఫ్రీక్వెన్సీగా కంటిన్యూస్గా చేరాయి. అయితే మొత్తానికి ఈ సిగ్నల్స్ మీద అయితే సైంటిస్టులు తీవ్రంగా అయితే అన్వేషణలు కొనసాగిస్తున్నారు. అయితే సిగ్నల్స్ మీద అయితే ఇంకా పూర్తి రిజల్ట్స్ అయితే రాలేదు. సిగ్నల్స్ అయితే కంటిన్యూస్గా ఈ 1 monthలో రావడం జరిగింది. అయితే మొత్తానికి ఈ సిగ్నల్స్ అనేది ఏలియన్స్ నుండి వచ్చాయా లేకపోతే బయట ప్రాంతం నుండి వచ్చాయనేది మాత్రం త్వరలో అయితే సైంటిస్టులు కనుగొంటారు. తర్వాత టెక్నిక్స్ వచ్చి ఫేస్బుక్ గురించి. అయితే ఫేస్బుక్ ఈ మధ్య రీసెంట్గా మరొక యాప్ని అయితే కొత్త యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు హాబీ. అయితే ఈ ఫేస్బుక్ హాబీ సేమ్ మనకు తెలిసిన పెంట్రెస్ట్ యాప్ ఎలా ఉంటుందో వీడియో షేరింగ్, ఫోటో షేరింగ్ చేసుకుంటాం కదా పెంట్రెస్ట్లో, సేమ్ అదేవిధంగా ఫేస్బుక్ వాళ్ళు ఈ హాబీ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ ఫేస్బుక్ హాబీ యాప్ మన ఇండియాలో అవైలబిలిటీ లేదు. ఓన్లీ యూఎస్, యూకే అలాగే ఆస్ట్రేలియాలో మాత్రమే ఈ ఫేస్బుక్ హాబీ యాప్ అవైలబిలిటీ ఉంది. అయితే దీనికన్నా ముందు ఫేస్బుక్ వాళ్ళు ఫేస్బుక్ లెస్సో అనే యాప్ని అనౌన్స్ చేశారు కదా. నాకు తెలిసి ఇయర్ ఎండింగ్లో ఈ ఫేస్బుక్ లెస్సో అనే యాప్ని లాంచ్ చేయొచ్చు. తర్వాత టెక్నిక్స్ వచ్చి నాసా న్యూస్ గురించి. అయితే నాసా ఈ మధ్య రీసెంట్గా
హెచ్చరికలు అనేవి జారీ చేశాయి. ఎందుకంటే 3,280 కిలోమీటర్ల బరువున అతిపెద్ద ఆస్ట్రాయిడ్ 57,240 కిలోమీటర్ల స్పీడ్తో ఈ అతిపెద్ద ఆస్ట్రాయిడ్ అనేది మన భూమి వైపు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే మొత్తానికి ఈ అతిపెద్ద ఆస్ట్రాయిడ్ అనేది మన భూమిని తాకితే సౌర కుటుంబంలో మన భూమి అనేది పూర్తిగా కనిపించకుండా పోతుంది. అంటే భూమి అనేది బ్లాస్ట్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి ఈ ఆస్ట్రాయిడ్ అనేది మన భూమి వైపు దూసుకురావడాన్ని మీరు నిజమని నమ్ముతారా, లేకపోతే ఇది కేవలం కల్పితమైతే కింద కామెంట్ ద్వారా తెలపండి. అంతే ఫ్రెండ్స్, ఇవాటి టెక్ న్యూస్. మరలా తిరిగి లేటెస్ట్ సరికొత్త టెక్నాలజీనిస్తూ మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ సరికొత్త అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు వీక్షించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక సెలవు.